శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. హరి ఓం శ్రీమాత్రే నమ. సనాతన ప్రేక్షకులకు నమస్కారములు. మనకు ఈ ఫిబ్రవరి మాసం మాఘమాసంలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ప్రతి మనిషికి ఒక జిజ్ఞాస అనేది ఉంటుంది. ఏ మాసంలో ఏ విధంగా ఉంటుంది అనే విషయం తెలుసుకోవడంతో పాటు అట్లాగే ప్రతి మాసంలో ఉండేటువంటి వివిధమైనటువంటి ముఖ్యమైనటువంటి రోజులు దాని సందర్భాన్ని మనం ఉపయోగించి తగు ఫలితాలను పొంది దేవతానుగ్రహాన్ని పొందటానికి కానీ ఏ విధంగా మనం ఆచరించాలి విధి విధానాలు కానీ అట్లాగే ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలంలో మొదటిగా మనకు మాఘమాసము. ఈ మాఘమాసం అనేటువంటిది చాలా విశేషంగా చెప్పబడింది. మాఘమాసంలో మనకు చెప్పాలి అంటే సవిత్రు సూర్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా రావాలి అనుకుంటే మనకి ఈ మాఘమాసం యొక్క విశేషము తెలుసుకోవాలి. అట్లాగే దేవతలకు అందరికీ సంక్రమణ కాలం ఏదైతే సంక్రమణం జరిగిందో మనకు మకర సంక్రాంతి తదుపరి కాలం ఏదైతే మాఘమాసం ఉందో ఈ యొక్క మాఘమాసంలో ప్రథమంగా రథసప్తమి రోజున దేవతలందరికీ సూర్యోదయ వేళ ప్రారంభం అవుతుంది. అంటే పూర్వాహ్నంగా చెప్పబడింది మకర సంక్రమణం అనేది. అంటే మకర సంక్రమణం నుంచి ఈ రథసప్తమి వరకు కూడా పూర్వాహ్నం అంటే మనకు సూర్యోదయానికి ప్రాతకాలం నందు ఏదైతే ఉందో ఆ సూర్యోదయానికి ప్రాతకాలం యొక్క సమయం ఏదైతే ఉందో ఆ సందర్భాన్ని ఆ సమయాన్ని మనం చూసుకున్నట్లయితే ఈ రథసప్తమి వరకు కూడా సూర్యోదయ పూర్వం అని చెప్పబడుతుంది దేవతలకి. కాబట్టి ఈ విధంగా సూర్యోదయం అనేది ప్రతినిత్యంగా మనం సూర్యాస్తమయాల సమయాన్ని బట్టి కాలాన్ని విభజన చేసి తద్వారా వచ్చే ఫలితాంశాలు సూర్యచంద్రుల యొక్క అనుగ్రహంతో తద్వారా నవగ్రహాది గ్రహాలు మనకు సంచారమూర్తులుగా మన జాతకంలో కానీ మన యొక్క గోచారంలో కానీ వాటి ఫలితాలను చూసుకొని విధానంగా మనము పరిష్కార మార్గాలు ఎంచుకొని ఇంకా ఉత్తమ ఫలితాలు ఏ విధంగా పొందగలుగుతాం అనేది ఈ ద్వాదశ రాశి యొక్క ప్రధాన ఉద్దేశం. అంటే ప్రతి ఒక్కరికి రాశి ఫలితాలు చూసుకొని వారి యొక్క స్థితిగతిని వల్ల మనం చేయగలుగుతామా లేదా, కార్యాన్ని నెరవేరుస్తామా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడానికే రాశి ఫలితాలు ఉపకరిస్తూ ఉంటాయి. తద్వారా మనము ఏది చేయాలి ఏది చేయకూడదు అనే విషయాలు ప్రథమంగా ఒక సంకేతంగా చెప్పబడిన ఒక శాస్త్ర ప్రకారంగా ఈ యొక్క జ్యోతిష్ శాస్త్రం. కాబట్టి మనం ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ యొక్క మాఘమాసము ఏ విధంగా ఉంటుంది ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి ప్రస్తుతం చెప్పుకుందాము. మొదటిగా ద్వాదశ రాశుల్లో మనకు మేషరాశి యొక్క ఫలితాలు. ద్వాదశ రాశుల్లో మాఘమాసం ఫిబ్రవరి మాసం ఈ యొక్క మేషరాశికి గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ఏ నక్షత్రాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా అశ్విని నక్షత్రము 4 పాదాలు, భరణి నక్షత్రము 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదము ఈ యొక్క మేషరాశికి. మేషరాశి యొక్క గ్రహస్థితి చూసుకున్నట్లయితే మేషరాశి వారికి ద్వితీయ స్థానంలో గురువు, తృతీయ స్థానం ముందు కుజుడు వక్రై, అట్లాగే షష్ఠ స్థానంలో కేతువు, ఈ యొక్క రవి సూర్యుడు 12వ తారీఖు నుంచి వీరికి ఏకాదశ స్థానం సంచారము, శని ఏకాదశ సంచారము, అట్లానే బుధుడు ఏకాదశ స్థాన సంచారము, ద్వాదశంలో శుక్రుడు రాహు సంచారం. ఈ విధమైనటువంటి సంచారమూర్తం చూసుకున్నట్లయితే మనకు ముఖ్యంగా మేషరాశి వారికి తృతీయ స్థానం గురువును సంచారం వల్ల ధనలాభాలు అనేవి కలిగింపజేస్తాడు ఈ మాసంలో. అట్లాగే ధనలాభంతో పాటు మనకు ఈ యొక్క గురుడు యొక్క అనుగ్రహం వల్ల గౌరవ మర్యాదలు కానీ సంపదలు కానీ కుటుంబంలో ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం కానీ మీ మీద ఉండే అవకాశం ఉంటుంది. తృతీయ స్థానంలో కుజుడు సంచారం చేస్తూ వక్రై ఉన్నాడు కాబట్టి కుటుంబంలో కొన్ని ఇబ్బందులతో ఇరుకైనటువంటి ఆటంకాలు లేకపోతేనా కొన్ని విషయాల్లో మీరు ఏదైతే కొన్ని ఇబ్బంది పడుతూ ఉంటారు అయినా కానీ మరి ముందుకు పోవాల్సిన పరిస్థితి వస్తుంది ఈ విధంగా. అట్లాగే మీకు ఈ యొక్క కేతువు షష్ఠ స్థానంలో ఉండటం వల్ల అప్పటికప్పుడు ఆరోగ్యం బాగున్నా సడన్గా ఏదో ఇబ్బందులు కలగటము, తద్వారా ఇబ్బందులు పడుతూ ఉండటము, లేకపోతేనా మీ సహచర వర్గంలో మేము సహకరించకపోవటము ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. అట్లాగే కథా కాలక్షేపము, పురాణ కథలు తద్వారా తెలుసుకున్న నీతిని మీరు పరిగ్రహించే అవకాశం ఉంటుంది. అట్లాగే ఈ యొక్క రవి కూడా మీకు దశమ స్థానం నుంచి ఏకాదశంలో ఉండటం వల్ల ద్వితీయ ఉత్తరార్ధము చాలా లాభదాయకంగా ఉంటుంది పూర్వార్ధం కన్నా. అంటే పూర్వార్ధం తత్ఫలితాన్ని పొందుతారు, ఉత్తరార్ధం తత్ఫలితాన్ని అనుభవిస్తారు. కాబట్టి సూర్యుడు కూడా అనుకూలంగా ఉన్నాడు, ఆరోగ్యరీత్యా కూడా ఎదురు ఇబ్బందులు ఉన్న అవన్నీ సమసిపోయే పరిష్కారంగా ఉంటుంది. అట్లానే ఏకాదశంలో బుధుడు ఉండటం వల్ల మీకు ఏదైనా కానీ కొన్ని ఇబ్బందులతో ఉన్న ఆరోగ్య సమస్యలు ఉన్నా అవన్నీ నశించిపోతాయి.
శని కూడా దీర్ఘకాలిక సమస్యల నుంచి పరిష్కారం చేసి చూపే అవకాశం ఉంటుంది ఏకాదశంలో శని ఉండటం వల్ల. కాబట్టి రాబోయేది మీకు ఏళ్ళనాటి శని ప్రభావంగా గోచరిస్తుంది. కాబట్టి ఇప్పుడే తగు నిర్ణయాలు, తగినటువంటి సూచనలు తీసుకోవటం వల్ల పూర్వంలో మీకు మళ్ళీ ఇబ్బంది కలగకుండా ఉండడానికి ఒక ఇదే సదవకాశము. శని దీర్ఘకాలికంగా ఉండే ఇబ్బందుల నుంచి బయటపడేస్తారు. కాబట్టి అట్లాగే కొత్తగా రుణాదులు కానీ, కొత్తగా ఏదైనా నూతన ప్రయోగాలు అంటే నూతనంగా ఏదైనా చేద్దాం అనుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో జాతక చక్రాన్ని కూడా చూసుకొని తద్వారా వెళ్ళటం మంచిది. అట్లాగే వీరికి ఇక్కడ శుక్రుడు 12లో ఉన్నాడు కాబట్టి వీరికి ఏదైనా శుభయోగంగా గోచరిస్తుంది. ఉల్లాసమైన జీవితాన్ని గడుపుతారు అవకాశం ఉంటుంది. అంటే ఇప్పటివరకు కోల్పోయామే కొంత జీవితాన్ని, ఇక నుంచైనా మంచి జీవితాన్ని గడపాలి అని ఒక ఆలోచనతో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. 12వ స్థానంలో శుక్రుడు సంచారం వల్ల మీరు ఇప్పటివరకు కూడా నిద్రలేని రాత్రులు ఉన్నా కాబట్టి ఇక నుంచి అటువంటి ఇబ్బంది లేకుండా కొన్ని మంచి సదవకాశంగా ముందరకెళ్తుంటారు. తరచూ ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. తద్వారా ప్రయాణం చేయటం వల్ల కూడా లాభాన్ని చేకూరే అవకాశం ఉంటుంది. రాహు 12లో ఉన్నా కూడా నిరాశ నిస్పృహలు అంటే మనసులో ఒక చెమ్మగిల్లతనం ఉన్నా కూడా తద్వారా అవన్నీ నశింపజేసుకొని ముందుకెళ్తూ ఉంటారు. మొత్తం మీద మేషరాశి వారికి గ్రహస్థితిలో ఉత్తరార్ధం పూర్వంగా బాగా యోగిస్తున్నది కాబట్టి పూర్వార్ధం అంతగా యోగించటం లేదు. కాబట్టి పూర్వార్ధం కన్నా ఉత్తరార్ధం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. వీరికి ముఖ్యంగా చెప్పాలంటే గ్రహానుకూలం ఎక్కువగా ఉంది మేషరాశి వారికి ప్రస్తుతం ఈ ఫిబ్రవరి మాసంలో. ఇంకా గ్రహానుకూలమై నడుస్తుంది. ప్రతికూలంలో ఉండే గ్రహాలు 1, 2 ఉన్నాయి. అవి కూడా ముఖ్యంగా కుజుడు ప్రతికూలమైన అంశంగా గోచరిస్తుంది. ఎందుకంటే వక్రగమనంతో ద్వితీయ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి, వీక్షిస్తున్నాడు కాబట్టి ఈ విధంగా కుజుడు యొక్క అనుగ్రహం పొందడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కానీ ఏదైనా సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనం చేసుకోవటం వల్ల కానీ మంచి చేకూరే అవకాశం ఉంటుంది. తద్వారా ఇంకా మంచి ఫలితాలు పొందడానికి విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోవటం వల్ల రాబోయే విపత్తుల నుంచి కూడా బయటపడే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా మేషరాశి వారికి రాబోయే ఫిబ్రవరి మాసంలో విష్ణు సహస్రనామ పారాయణము, సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనం చేయటం వల్ల మంచి ఫలితాలు సాధిస్తారు ఈ యొక్క మాఘమాసంలో. వృషభ రాశి యొక్క మాఘమాస ఫలితాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా వృషభ రాశికి ఈ యొక్క కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 4 పాదాలు, అట్లాగే మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు ఈ యొక్క వృషభ రాశికి చెందినవి. వృషభ రాశి యొక్క స్థితి చూసుకున్నట్లయితే జన్మస్థానంలో గురువు, ద్వితీయంలో కుజుడు వక్రి, పంచమంలో కేతువు, అట్లాగే వీరికి భాగ్యంలో రవి, తదుపరి దశమస్థానంలో రవి, దశమస్థానంలో శని, బుధుడు, అట్లాగే వీరికి ఏకాదశంలో శుక్రుడు, రాహు. ఇటువంటి గ్రహస్థితి మనం చూసినట్టయితే ముఖ్యంగా వృషభ రాశి వారికి జన్మస్థ గురువు సంచారం వల్ల మానసిక అప్రశాంత వాతావరణం ఏర్పడుతూ ఇంకా ఏమీ రీజన్ లేకుండా కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారు. కాబట్టి ఇప్పటి కూడా మళ్ళీ కూడా చెబుతున్నాము, ఏది ఏమైనా మీరు మనస్సులో సంకుచితమైనటువంటి కొన్ని ఆలోచనలు తీసివేయండి. మనస్సులో ఆలోచనలు ఉండటం వల్ల ఏ పని సాధ్యం కాక ఏదో ఒక మానసిక రుగ్మతతో బాధపడుతున్నట్టుగా ఉంటారు. అక్కడ ఏమీ ఉండదు మళ్ళీ. కాబట్టి ఈ వృషభ రాశి వారికి గురువు జన్మస్థలంలో సంచారం వల్ల కొంత ఆందోళనలు కలుగుతూ ఉంటాయి. మనస్సులో భయభ్రాంతులు అటువంటివి ఏవి కూడా ఏమీ చేయవు. కాబట్టి మీరు ఆలోచనతో ముందుగా ఆ గురుడు జన్మస్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ అన్ని ఇబ్బందులు ఉంటాయి. వాటిని పక్కన పెట్టాలి అని అంటే గురువు అనుగ్రహం పొందాలి మీరు. అట్లాగే కుజుడు జన్మస్థలంలో అంటే ఇక్కడ వక్రై ద్వితీయ స్థానంలో ఉన్న వక్రై ఉన్నాడు కాబట్టి మీకు కొద్దిగా ప్రెజర్ అనేది ఉంటుంది. లేదా టెన్షన్ మైండ్ కానీ, లేదా మిమ్మల్ని ఏదో నిందారోపణ చేస్తున్నారా, మమ్మల్ని మా విషయం మాకు తెలియదా, మేము ఆలోచన లేని వాళ్ళమా అని ఒక ఆలోచనతో మిమ్మల్ని ఏలెత్తు చూపే అవకాశం ఉంటుంది. మీకు మీ ఆలోచన మిమ్మల్ని క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. కాబట్టి దాన్ని ఏమీ అనుకోకండి. ఎందుకంటే ఈ మాసంలో వక్రీ కుజుడు క్రిటిసైజం చేసే అవకాశం ఉంటుంది. అట్లానే ఎప్పటికి ఉండదు కదా, ఒకరోజు అలా ఉంటుంది, ప్రతిరోజు అలా ఉండదు. కాబట్టి వాడు చేస్తున్నా మీరు దాన్ని స్వాగతించి తీసుకొని దాన్ని ఛాలెంజ్గా చేసుకొని ముందుకెళ్ళటం అనేది మంచిది. అట్లానే ఈ యొక్క రవి మీకు దశమ స్థానంలో ఉన్నాడు కాబట్టి వర్క్ ప్రెషర్ బాగా ఉంటుంది. ఈ వర్క్ ప్రెషర్ ఉందని చెప్పి ఏదో ఇబ్బంది పడిపోవద్దు. వర్క్ ప్రెషర్ ఉన్నా కూడా, ఇబ్బంది కలిగినా కూడా సాధ్యాసాధ్యాలు చూసి ముందుకెళ్ళండి. అట్లాగే మీ నాన్నగారికి, ముఖ్యంగా వృషభ రాశిలో ఉండేటువంటి వారు వాళ్ళ నాన్నగారికి ఆరోగ్యం చూసుకోవటం మంచిది. ఎందుకంటే వాళ్ళ నాన్న ఆరోగ్యం బాగుండదు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే శని, రవి, బుధులు ముగ్గురు కూడా దశమ స్థానంలో కలిసి ఉన్నాడు. కాబట్టి
ఆరోగ్య పరిస్థితి, తండ్రి గారి ఆరోగ్యాన్ని చాలా చక్కగా చూసుకునే అవకాశం మీకు ఈ యొక్క నెల ఉంది కాబట్టి చూసుకోవాలి తప్పనిసరిగా. అట్లానే శని కూడా 10లో ఉన్నారు. ఈ కర్మ అంటే కొన్ని విషయాలకి జ్ఞాపకం వచ్చేటువంటి స్థితి ఏంటంటే అయ్యో మన కర్మలు రాసుందేమో అనుకుంటాం, అంటే ఆ స్థితి అలా తీసుకొస్తుంది. కానీ ఏంటంటే అక్కడ జరగాల్సిన పరిస్థితి అలా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఆరోగ్యాన్ని, మీ తండ్రి గారి ఆరోగ్యం కావచ్చు, మీకు వర్క్ ప్రెషర్ కావచ్చు, దాన్ని మీరు ఏదో చిన్నగా తీసుకొని వదిలేసేటట్టు ఉండాలి. కానీ గట్టిగా తీసుకొని దాన్నే మనసులో ఉండుని దాన్ని పట్టుకొని ఉండడం వల్ల కొద్ది ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంటుంది. అయినా బుధుడు అక్కడ దశమంలో ఉన్నాడు కాబట్టి మంచి చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఎవరైనా మిమ్మల్ని అలా పసిగట్టినా నాకేం కాలేదు అంటే ఉల్లాసంగా ఒక బుధుడు ఆలోచన ధోరణి కల్పిస్తాడు. అక్కడ ఆలోచన ధోరణి బాగుంటుంది కాబట్టి తద్వారా మీరు ఇవన్నున్నా కూడా బయటికి వెళ్తారు. వేళకు సమయానికి భోజనం చేయండి, తద్వారా అనారోగ్యాన్ని నివారింపజేసుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా వేళ తప్పిన భోజనం వల్ల ఏమొస్తాయి, అజీర్ణము అంటే అరక్కపోవటం, అటువంటి విషయాలతో జాగ్రత్తగా ఉండాలి. అట్లాగే ఈ యొక్క ఏకాదశంలో శుక్రుడు రాహు కలిసి ఉన్నాడు కాబట్టి ఈ విదేశాల్లో ఉండేటువంటి వారు ముఖ్యంగా వృషభ రాశి వాళ్ళకి చాలా జాగ్రత్తగా చూడండి. వర్క్ ప్రెషర్ ఉంది అని చెప్పి ఏదైతే ఉద్యోగంలో అక్కడ ఉండేవాళ్ళు విదేశాల్లో ఉండేటువంటి వారికి కొద్ది వర్క్ ప్రెషర్తో పాటు స్థాన చలనం అనేది కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కాకపోయినా ఇంకోసారి అయినా కానీ ఆ దృష్టిలో పెట్టుకొని ఉండండి. ఎందుకంటే ఇప్పుడు కాకపోయినా ఇంకా నెక్స్ట్ రాబోయే నెలల్లో కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదో ఇవాళ మనం అమెరికా నుంచి వచ్చేస్తే అయితే అయిపోతుందని ఒక భయం అనేది వీడండి. ఇంకా ఫ్యూచర్లో వెళ్ళొచ్చు, మనం ఇప్పుడు వెళ్ళొచ్చాం ఏదో అనే ఒక భావనలో ఉండండి. అంతే తప్ప అక్కడి నుంచి వచ్చేస్తే మనకి ఏమైనా ఇబ్బందులు కలుగుతాయనో భయం అనేది ఉండకూడదు. అట్లానే ఏకాదశంలో రాహు ఉన్నాడు కాబట్టి ఒకవేళ సెటిల్ అయినా అవ్వచ్చు. దానిలో కూడా కొన్ని నైపుణ్యాల మీద ఆధారంగా ఉన్నాయి కాబట్టి మీకు ఏకాదశంలో శుక్రుడు రాహు ఉన్నాడు కాబట్టి కొద్దిగా భయం అనేది మనస్సులో ఉంటుంది, కానీ గంభీరంగా ఉంటారు. కాబట్టి అన్ని విషయాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. భయం అనేది వద్దు, భయం ఉంటేనే మీరు జీవనం చేయలేరు. కాబట్టి ముఖ్యంగా ఆ భయాన్ని పోగొట్టుకోవడానికి దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయండి. మీ జాతకంలో కూడా కొన్ని ఏమన్నా అటువంటి స్థాన మార్పులు ఉన్నాయో చూసుకోవాలా. జాతక రీత్యా దీన్ని కూడా బేరీజ్ వేసుకొని అప్పుడు మీరు తగు నిర్ణయం తీసుకోండి, మంచి నిర్ణయం తీసుకోండి, ఇబ్బంది పడకుండా. ఈ వృషభ రాశి వారు ముఖ్యంగా సుబ్రహ్మణ్య ఆరాధనతో పాటు దత్తాత్రేయ స్వామి చరిత్ర, గురుచరిత్ర పారాయణము, దత్తక్షేత్ర దర్శనము ఇవన్నీ చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. వర్క్ ప్రెషర్ ఉందని చెప్పి మీరు బాధపడకుండా ఉండండి. సవిత్రుడు సూర్యనారాయణ స్వామికి ఆదిత్య హృదయ పాలన చేసుకోవటం కూడా మంచి కలుగుతుంది వృషభ రాశి. మిథున రాశి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే మిథున రాశి యొక్క నక్షత్రాదులు, రాశిలో ఉండే నక్షత్రాదులు మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 4 పాదాలు, అట్లాగే పునరుసు నక్షత్రం 1, 2, 3 పాదాలు. ఈ యొక్క గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా జన్మస్థలంలో కుజుడు వక్కరే ఉన్నాడు, చతుర్థ స్థానంలో కేతువు, అట్లాగే అష్టమ స్థానంలో రవి, తదుపరి నవమస్థానం రవి, నవమస్థానంలో శని బుధ, అట్లాగే దశమ స్థానంలో శుక్ర రాహులు, ఏకాదశ ద్వాదశంలో గురుడు సంచారం చేస్తున్నాడు. ఈ యొక్క మిథున రాశి యొక్క గ్రహస్థితి చూసినట్లయితే జన్మస్థల కుజుడు వక్కరే ఉన్నాడు కాబట్టి వీరికి ముఖ్యంగా కుజుడు రక్తానికి సంబంధించి కానీ లేదైనా రక్త సంబంధీకులతో కానీ ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆరోగ్యరీత్యా చాలా జాగ్రత్తగా ఉండాలా. అట్లనే బంధువుల రీత్యా చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. సోదర సోదరీమణులు, తోబుట్టు వర్గాల్లో ఉండేటువంటి వారితో. మిథున రాశి వారు ముఖ్యంగా చతుర్థ స్థానంలో కేతు ఉండడం వల్ల ఆకస్మిక ప్రయాణాలు జరగటం, లేదా వాహన ప్రమాదాలు, శకట యోగాలు. శకట యోగం అంటే ఇక్కడ యోగంగా చెప్పబడలేదు, ఇది అవయోగంగా ఉంది ఇక్కడ. ఎందుకంటే చతుర్థమందు కేతు ఉండటం వల్ల ఒక మొండి వైఖరి అవలంబించే అవకాశం ఉంటుంది. మీరు అంటే మీకు మీరే దాన్ని తెచ్చుకునే దానికి వస్తారు ఆ పరిస్థితిని. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. మిథున రాశి వారు జన్మస్థలంలో కుదిరి ఉండటం వల్ల అనారోగ్యం వచ్చే అవకాశం, ముఖ్యంగా ప్రతిదానికి టెన్షన్ పడుతుంది. టెన్షన్ పడితే ఏమీ పని కాదు, అది తెలుసుకోండి. మీకు టెన్షను, క్యూరియాసిటీ, ప్రతి విషయంలో ఏదో మనం తెలుసుకోవాలా, మనం ఏదో తెలుసుకొని ఏదో చేసేస్తామని ఆలోచన ఏది అవసరం లేదు. ఫస్ట్ మీ టెన్షను, మీ ఉండే జీవితంలో టెన్షన్ వరకు అది పరిష్కారం అయ్యే పరిస్థితి చూసుకోండి. అట్లానే అష్టమంలో రవి, తదుపరి నవమస్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ నవమస్థానం రవి కొంతవరకు ఇబ్బంది కోరుకున్నదే కానీ అయినా మంచి పనులు ఉంటాయి. అయితే ఇక్కడ బుధుడు మీకు నవమస్థానంలో ఉండటం వల్ల బుద్ధి కుశలతగా ఆలోచన చేయరు. అంటే ప్రతిదీ కూడా
ఒక వాళ్ళు ఒక రీతిగా చెబితే మీరు ఇంకో రీతిగా అర్థం చేసుకోవటం, తద్వారా అది అపార్థాలకు లోను కావటం, మనం ఏం చెప్పినా కూడా వాళ్ళకి ఇంకో విధంగా అర్థం అవ్వడం వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అట్లానే శని మీకు నవమ స్థానంలో ఉన్నట్లు దీర్ఘకాలిక సమస్యలుగా బాధపడుతున్నటువంటి ఏవైతే ఉన్నాయో వాటికి ఒక పరిష్కార మార్గం అనేది కూడా కనుగొనే అవకాశం ఉంటుంది ఈ సమయంలో. అట్లాగే మీకు దశమ స్థానంలో శుక్రుడు రాహు ఉన్నారు కాబట్టి వర్క్ ప్రెషర్ ఉన్నా కూడా ఏదో ఒక స్పోర్టివ్గా తీసుకొని ముందుకెళ్ళిపోతారు. కాబట్టి ఇవన్నీ ఒక చిన్న చిన్న ఇబ్బందులే, మనకు పెద్దగా ఇబ్బందులు పడే అవకాశం లేదని ఒక మనసులో ఒక మంచి ఆలోచనతో ఉంటారు. అలానే ఉండండి. టెన్షన్ అనేది ఏమీ లేకుండా అలానే స్పోర్టివ్నెస్గా ఉండడం వల్ల ఏది ప్రతి చిన్నదాన్ని కూడా ఇవాళ ఉంటుంది రేపు లేదు మనకే రేపు రోజు అనే ఒక ఆలోచనతో వెళ్ళటం వల్ల మంచి కలుగుతుంది. దశమ స్థానంలో రాహు ఉండటం వల్ల మీకు అనుకూలమైన అంశాలు ఏంటంటే ధనపరంగా ఇబ్బందులు ఏవైతున్నాయో అవన్నీ కూడా కొంతవరకు సమస్యపోయే పరిష్కారం ఉంది. అట్లాగే ద్వాదశంలో గురువు ఉండటం వల్ల స్థిరమైన ఆలోచన, అంటే సావధానంగా ఆలోచన చేస్తే సమస్యకు పరిష్కారం కలుగుతుంది. కాబట్టి ఈ విధంగా ద్వాదశంలో గురువు ఉండటం వల్ల కూడా ఒక శుభకార్యాచరణకి యోగాన్ని చూపిస్తుంది. అట్లనే వివాహానికి సంబంధించి కూడా యోగాలను కూడా చూపిస్తుంది. కాబట్టి మొత్తం మీద మిథున రాశి వారికి ఈ మాఘమాసంలో కొంతవరకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మిశ్రమ ఫలితాలు కూడా చెప్పచ్చు. ఎందుకంటే ముఖ్యంగా వీరికి బాగాలేదు ఏంటంటే బుధుడు, శని, బుధుడు బాగాలేదు. అట్లాగే రాహు దశమ స్థానంలో, ఈ మళ్ళీ కేతు, ఈ 3 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. అట్లనే జన్మస్థ కుజుడు కూడా వక్రై ఉన్నాడు. కానీ ఈ యొక్క కుజుడు, ఈ గ్రహాలు 4 గ్రహాలు బాగాలేదు కాబట్టి ఈ గ్రహ ధాన్యాలు ఏవైతే ఉంటాయో ఆ దానాన్ని ఇవ్వటం కానీ, లేదైనా ఎక్కడ నవగ్రహం చేస్తున్న వాటిని యొక్క ధాన్యం తీసుకొని హోమంలో వాడటం కానీ, లేదా ఎక్కడైనా యాగాలు కానీ ఎక్కడైనా అభిషేకాలు జరుగుతుంటే అక్కడ అభిషేకంలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందటం కానీ చేస్తే కనుక మిథున రాశి వారికి మంచి ఫలితాలు వస్తాయి. ఈ యొక్క మిథున రాశి వారు ముఖ్యంగా సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనం, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేయటం వల్ల మంచి కలుగుతుంది. ఎక్కడైనా మీకు దగ్గరలో ఉండేటువంటి సుబ్రహ్మణ్య క్షేత్రానికి వెళ్ళి స్వామివారికి తగునైన నీటిలో అక్కడ ఏదైనా పుష్కరిణి ఉంటే మీ కోరిక చెప్పుకొని ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది అక్కడ బెల్లాన్ని గనక నీటిలో వేయటం వల్ల మంచి కలుగుతుంది. ఈ విధంగా మీరు సానుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మిథున రాశి వారికి. ముఖ్యంగా మిథున రాశి వారు ఈ యొక్క పరిస్థితి ఏదైతే మాఘమాసం ఉందో, ఈ మాఘమాసంలో కొన్ని ఇబ్బందులు ఉన్నా ఉత్తరార్థంలో అనుకూలంగా చాలా బాగుంటుంది పూర్వార్థం కన్నా. కాబట్టి ఈ విధంగా మిథున రాశి వారి యొక్క శాంతి ప్రక్రియలు చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా గణపతి ఆరాధన, సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనం ఈ 2 చేసుకోవటం వల్ల సానుకూలంగా అన్నీ ఉంటాయి. శ్రీమాత్రే. ముఖ్యంగా ఈ యొక్క మాఘమాసం కర్కాటక రాశి యొక్క పరిస్థితి చూసినట్టయితే ముఖ్యంగా పునర్వసు నక్షత్రం 4వ పాదము, పుష్యమి నక్షత్రం 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు ఈ యొక్క కర్కాటక రాశి చెందినవి. కర్కాటక రాశి యొక్క రాశి చూసినట్టయితే ముఖ్యంగా తృతీయంలో కేతువు, సప్తమందు రవి, తదుపరి అష్టమస్థానం రవి, బుధుడు అష్టమస్థానము, శని అష్టమస్థానము, నవమస్థానం శుక్రరాహులు, అట్లానే దశమస్థానంలో గురువు, ఏకాదశంలో కుజుడు వక్రై ఉన్నాడు. కర్కాటక రాశి వారు చూసినట్లయితే ముఖ్యంగా తృతీయ స్థానం కేతువు కాబట్టి ఆకస్మికమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం, ఆకస్మికంగా కొన్ని కథా కాలక్షేపాలు, పురాణ కాథలు వినటం, సజ్జన సాంగత్యము ఇవన్నీ కూడా ఉంటాయి. ధార్మిక గుణాలు ఎక్కువగా అలవరుచుకునే అవకాశం ఉంటుంది. అట్లానే ఈ యొక్క అష్టమంలో రవి ఉండడం వల్ల ఆరోగ్యరీత్యా కొన్ని సమస్యలున్నా వాటి నుంచి బయటపడే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే బుధుడు కూడా అష్టమంలో ఉండడం వల్ల తద్వారా శీఘ్రంగా వైద్యానికి సంబంధించినటువంటి పరికరాలు, వైద్యానికి సంబంధించినటువంటి ఆలోచన జ్ఞానం ఎక్కువగా ఉండడం వల్ల సొంతంగా వైద్యం చేసుకోవటం కానీ తద్వారా మీరు బయటపడే అవకాశం ఉంటుంది. అట్లాగే శని అష్టమ స్థానంలో ఉండటం వల్ల ఆయుర్దాయం ఎటువంటి ఇబ్బంది లేదు, ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. కానీ ఏంటంటే ఇక్కడ సప్తమ స్థానంలో రవి, తదుపరి అష్టమ స్థానంలో ఉండటం వల్ల ఎదురు మనిషిని రెచ్చగొట్టినా మీరు రెచ్చిపోకుండా ఉండడం అనేది ప్రధానమైన అంశం. అంటే వాళ్ళు కావాలని మిమ్మల్ని ఇబ్బంది గీలు చేస్తారు, అది మీరు దృష్టిలో పెట్టుకోవద్దు, అది వదిలేయాలి. అది కనుక పట్టుకున్నారంటే మీ యొక్క గోతి మీరే దోకున్నట్టు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు చేయాల్సిన విషయం ఏంటంటే ఎవరో మిమ్మల్ని రెచ్చగొట్టినా మీరు దాన్ని అణిగిమణిగి ఉండడం అనేది, అంటే మీలోని శక్తిని వాళ్ళు చూస్తున్నారు, మీరు ఎంతవరకు చేస్తారు, ఎంతవరకు పడుంటారు అని చెప్పి ఒక శక్తి ఉందా లేదా వీళ్ళని పరీక్ష చేయటం అనుకోండి. దాన్ని అట్లా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నా మీరు నిలబడకుండా అట్లా నిగ్రహంగా ఉండడం మంచిది. అట్లాగే ఈ అష్టమ స్థానంలో బుధుడు ఉండటం వల్ల కూడా బంధువుల రీత్యా, స్నేహితుల రీత్యా బాగుంటుంది. వాళ్ళతో మీరు యొక్క ఇచ్చుపుచ్చుకే ధోరణి, సలహాలు, సూచనలు అవన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. కాబట్టి బుధుడు కూడా అనుకూలంగా ఉన్నాడు. బుద్ధి జ్ఞానం అంటే తెలివితేటలు వాటికి సంబంధించి కానీ ఏదన్నా వ్యాపారంలో కానీ కొన్ని విషయాలు మీకు తోచిన విధానంగా అందిపుచ్చుకునే ధోరణి వల్ల మంచి ఫలితాలు వస్తాయి. అట్లానే శుక్రుడు కూడా మీకు అనుకూలంగా భాగ్యంలో ఉన్నాడు. కాబట్టి ఎప్పటి నుంచో ఎదురు చూసే కొన్ని విషయాలు
దగ్గరగా వస్తాయి. అట్లనే రాహు కూడా 9లో ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఏంటంటే తండ్రి గారికి సంబంధించి అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది. వాటిని మీరు కొద్దిగా దగ్గరగా ఉండి చూసుకోవటం వల్ల మీరే మెప్పు పొందే అవకాశం ఉంటుంది. అట్లాగే ఈ యొక్క కుజుడు 12లో ఉండడం, వక్రేగా ఉండడం వల్ల కొన్ని సమస్యలు ఉన్న పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. అవి కూడా ఒక స్థిరాస్తి లాభం కానీ, లేకపోతేనా ఒక స్థిరాస్తిలో కొన్ని లాభాన్ని గడించే అవకాశం కానీ, అట్లాగే గురుడు 11లో ఉండడం వల్ల శుభకార్యాచరణకి ఏదైనా సిద్ధం చేసుకోవడం, లేదా ధార్మికమైన ఆలోచనతో ధార్మికమైనటువంటి అంశాలు దగ్గరగా తీసుకొని బంధువులతో పంచుకోవడం, జ్ఞాతులతో పంచుకోవడం, తద్వారా మీకు మంచి కలిగే అవకాశం ఉంటుంది. మొత్తం మీద కర్కాటక రాశి వారికి మాఘమాసం యొక్క పరిస్థితులు చూసినట్టయితే మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తుంది. ఎక్కడైనా కానీ మీకు ఇక్కడ రాహు ప్రతికూల అంశం చెప్పాలి, అంటే కుజుడు కూడా. కాబట్టి రాహు కుజుడు ప్రతి మంగళవారం రోజు అనుకూలంగా గలగాలి అని అంటే రాహుకి అమ్మవారి యొక్క క్షేత్రాన్ని దర్శనం చేసుకోవడం మంచిది. అట్లనే కుజుడు సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనం చేసుకోవడం మంచిది. మీకు ఇంట్లో కూడా ఏదైనా దైవికంగా దేవతారాధన చేసుకునేటప్పుడు బెల్లాన్ని నైవేద్యంగా పెట్టి దాన్ని నైవేద్యంగా తినడం మంచిది. అట్లాగే ప్రతి ఆదివారం రోజు కూడా ఎక్కడైనా కానీ మీకు గ్రామ దేవతా క్షేత్ర దర్శనం చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. రాహు ఒక అనుగ్రహం కలుగుతుంది. అట్లాగే మీకు ఈ యొక్క శని అష్టమ స్థానంలో ఉన్నా కూడా ఇబ్బంది లేదు. కానీ రవి అష్టమ స్థానంలో వస్తున్నాడు కాబట్టి ఆదిత్య హృదయ పారాయణం చేసుకోవటం మాఘమాసంలో ముఖ్యమైన అంశం. తద్వారా మంచి కలుగుతుంది. లేదైనా జిల్లేడు పూలతో అర్చన చేయటం ప్రతి ఆదివారం సూర్యనారాయణ స్వామి వల్ల మంచి కలిగే అవకాశం ఉంటుంది కర్కాటక రాశి వారికి. ఇంకా మంచి ఫలితాలు పొందడానికి సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనం, సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం చేసుకోవడం వల్ల ఇంకా మంచి ఫలితాలు గోచరిస్తాయి ఈ యొక్క కర్కాటక రాశి వారికి. మొత్తం మీద ఈ మాఘమాసంలో చాలా మిశ్రమ ఫలితాలు కూడా చెప్పబడుతుంది ఈ కర్కాటక రాశి వారికి. ఈ విధంగా చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఈ యొక్క కర్కాటక రాశి వారికి జరుగుతాయి. శ్రీమాత్రే నమః. సింహరాశి యొక్క ఫలితాలు మాఘమాసం చూసుకున్నట్లయితే ముఖ్యంగా సింహరాశికి మఘా నక్షత్రం 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదం సింహరాశి చెందిన. ఈ సింహరాశి యొక్క ఫలితాలు చూస్తే ముఖ్యంగా సింహరాశికి గ్రహస్థితి ద్వితీయంలో కేతువు, షష్టంలో రవి, తదుపరి సప్తమ స్థానం రవి, సప్తమంలో శని, సప్తమంలో బుధుడు, అష్టమంలో శుక్రుడు, రాహువు, అట్లానే దశమ స్థానంలో గురువు, ఏకాదశంలో కుజుడు వక్రి. ఈ విధమైనటువంటి గ్రహస్థితి సింహరాశి వారికి. సింహరాశి వారికి ద్వితీయంలో కేతు ఉండటం వల్ల ముఖ్యంగా వీరికి కొంతవరకు కుటుంబంలో ప్రతి విషయాన్ని ఆలోచన చేస్తూ మీ యొక్క గౌరవాన్ని కొన్ని విషయాల్లో పెట్టి కొన్ని విషయాల్లో పెట్టకుండా ఉంటారు. అది మీకు కొద్దిగా నొచ్చుకునే అంశము సింహరాశి వారికి. ఎదుట మనిషి మిమ్మల్ని ఎన్ని విధాలుగా అన్ని విధాలుగా ఇబ్బంది పెడుతుంటారు. అయినా కూడా మీరు దాన్ని అలానే నిగ్రహంగా ఉంటారు. ఈ సప్తమ స్థానంలో రవి ఎప్పుడైతే సంచారం మొదలు పెడతారో కొంతవరకు ఇబ్బంది కలుగజేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సప్తమంలో రవి, శని, బుధులు ఉంటారు. ఈ సప్తమ స్థానంలో శని, రవి, బుధుల కలయిక చూసినట్టయితే బుధుడు మీకు కుటుంబంలోనూ సోదర వర్గంలోనూ కొన్ని ఇబ్బందులు పెడతారు ఇంటా బయట. అట్లానే శని కొన్ని మనస్సుని నొచ్చుకునే పరిస్థితులు చూసి ఒక మనసు ఇలా అయితే ఇబ్బంది పడుతుందో, మనకి మంచి పేరు తెచ్చుకుందాం అనుకున్నా వాళ్ళు అది నియమించగా అది ఒక ఏదైతే సలహాలు ఇస్తామో అది పాటించకుండా ఉండడం వల్ల మీకు మనసు నొచ్చుకునే అవకాశం ఉంటుంది. అట్లనే శని సప్తమంలో ఉండటం వల్ల ఎదుటి మనిషి అంటే వ్యాపారంలో కావచ్చు, మీ జీవిత భాగస్వామి కావచ్చు, వాళ్ళ వల్ల కొన్ని నష్టాలు వాటిల్లే అవకాశం ఉంటుంది. అది ధన నష్టం కావచ్చు, ఆస్తి నష్టం కావచ్చు. అట్లాగే బుధుడు సప్తమంలో ఉండటం వల్ల కొంత మతిమరుపు అనేది జ్ఞానం ఉంటుంది. ఒకసారి ఆలోచన చేస్తారు, ఏదో మర్చిపోయి అనుకుంటారు, అదంతే ఉంటుంది. అట్లా అష్టమంలో రాహు ఉండటం వల్ల తరచూ ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. ఉండే ప్రదేశం నుంచి కొంత దూరంగా ఉందామని ఆలోచిస్తారు. ఎందుకంటే మనం చెప్పిన మాట వినకపోవటం వల్ల కొన్ని దూరంగా ఉంటేనే గ్రహిస్తారు విషయం అని చెప్పి. అష్టమంలో శుక్రుడు ఉండటం వల్ల జీవిత భాగస్వామితో కొన్ని ఇబ్బందులు ఉన్నా వారి సమస్యపై పరిష్కారంగా చేసుకుంటారు మీకు మీరే. అట్టడి గురువు మీకు భాగ్యస్థానంలో ఉండటం వల్ల కొంత యోగాన్ని ఇవ్వటం జరుగుతుంది. దశమ స్థానంలో ఉండటం వల్ల ఒక ఆలోచన జ్ఞానము, మనం ఎలా ఉండాలి, మనం ఎలా చూస్తున్నారు అనే ఒక ధోరణి కలిగి ఉంటుంది మీకు. తద్వారా వాళ్ళతో మనం ఎలా మెగలాలి అనే ఆలోచనతో కూడా వస్తారు. ఏకాదశంలో కుజుడు వక్రే ఉన్నాడు కాబట్టి ఒకవేళ ఉద్యోగస్తులుగా పనిచేసే వాళ్ళు వర్క్ ప్రెజర్ ఎక్కువగా ఉండడము, లేదా మీకు ఎవరు నమ్మకంగా ఉండేవారు మిమ్మల్ని ఎరిగించడం కొన్ని విషయాల్లో, తద్వారా వాళ్ళు బయటపడటం, ఇవన్నీ జరుగుతుంటాయి. ఇవన్నీ చూస్తుంటే మీకు ఏంటి పరిస్థితి, మనం ఎంత మంచి చేసినా అవతల మంచి చెడుగా భావన చేస్తున్నారేంటి, మేము ఇచ్చేటువంటి సలహాలు సూచనలు వాళ్ళకి నచ్చకపోతే నచ్చలేదని
చెప్పొచ్చు కదా అని ఆలోచనతో ఉంటారు. కానీ ఏంటంటే అలా చెప్పటం వల్ల మీకేమో నొచ్చుకుంటుందని వాళ్ళు అనుకుంటుంటారు, కానీ ఆల్రెడీ మీరు దాని గురించి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ విధంగా సింహరాశి వారికి మిశ్రమ ఫలితాలుగా ఉన్నాయి. ఈ యొక్క మాసంలో మిశ్రమం కన్నా కొద్దిగా బాగాలేదని చెప్పడమే మంచిది. మిశ్రమం అంటే 50% బాగున్నట్టు, ఇక అట్లా కాదు 20% బాగుందని చెప్పుకోండి. ఎందుకంటే కొన్ని గ్రహాల్లో ముఖ్యంగా మీకు చెప్పాలంటే శుక్రుడు యోగాన్ని ఇస్తున్నాడు. ఇక్కడ మీకు మిగతా గ్రహాలు ఏవి యోగాన్ని ఇవ్వటం లేదు, అవయోగాన్నే ఉన్నాయి. కాబట్టి శుక్రుడు యోగదాయకంగా ఉన్నాడు కాబట్టి మంచి ఫలితాలు ఉన్నాయి ఒక్క గ్రహమే. ఈ యొక్క నవగ్రహ ధ్యాన శ్లోకం చేసుకోవటం కానీ, నవగ్రహ ప్రదక్షిణాలు చేయటం కానీ, జాతక చక్రాన్ని కూడా పరిశీలన చేసుకుని విస్తరణ చేద్దామా వద్ద వ్యాపారాలు కానీ కొంతమంది తద్వారా నిర్ణయం తీసుకోవడం మంచిది. ప్రతి నిర్ణయం డిపెండెన్సీగా చేయకుండా సొంత నిర్ణయాలకి కొన్ని వరకు ఉంచుకోవడం మంచిది. ఈ విధంగా సింహరాశి వారు ఇంకా మంచి ఫలితాలు పొందడానికి నవగ్రహ ధాన్య దానాలు, నవగ్రహ ప్రదక్షిణ, గ్రహపీడాహర స్తోత్రము ఇవి చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు గోచరిస్తాయి ఈ యొక్క సింహరాశి వారికి. మాత్రమే శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ మహాసరస్వతి నమ. హరి ఓం. శ్రీమాత్రే నమ. మాఘమాసం ఫిబ్రవరి మాసం కన్యారాశి యొక్క ఫలితాలు చూసినట్టయితే ముఖ్యంగా కన్యారాశి యొక్క స్థితి ఉత్తరాక్షత్ర 2, 3, 4 పాదాలు, హస్తాక్షత్ర 4 పాదాలు, చిత్తాక్షత్ర 2 పాదాలు ఈ యొక్క కన్యారాశి చెందినవి. ఈ కన్యారాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా కన్యారాశి యొక్క జన్మస్థానంలో కేతువు, పంచమందు రవి, తదుపరి షష్ఠస్థానం రవి, షష్ఠస్థానంలో శని, బుధుడు, సప్తమంలో శుక్రుడు, రాహువు, భాగ్యంలో గురుడు, దశమంలో కుజుడు వక్రి, ఈ రకమైనటువంటి సంచారం ఉంది. ఈ కన్యారాశి వారికి ముఖ్యంగా చెప్పాలంటే జన్మస్థ కేతువు వల్ల ప్రతి విషయాన్ని పట్టించుకోవటం వల్ల మీరు ఏదో చేద్దాం అనుకుంటారు, అక్కడ ఏమీ జరగకుండా ఉండడం, లేదైనా సగం పనులు పూర్తి కావటం, ఇంకా అసంపూర్తిగా ఉండటం, కొన్ని పనుల ద్వారా ఇంకా మనం ఎంత ప్రయత్నం చేసినా అసంపూర్ణంగానే ఉంటుంది అనే ఆలోచనతో ఉంటారు. అట్లాగే నిలకడలేని యొక్క స్థితి అనేది ఉంటుంది. అంటే దేని గురించో వెతుకుతూ ఉంటారు కానీ దొరకదు, వెతుకుతూ ఉంటారు. అది కన్యారాశి యొక్క పరిస్థితి మాఘమాసంలో. అంటే ఏదో వెతికి ఏదో మనం ఒక ఆలోచనతో నుండి మనం పైకి రావాలి, షైన్ కావాలనుకుంటారు, కానీ అక్కడ కొన్ని ఇబ్బందులు అనేవి ఉన్నాయి. పంచమంలో సూర్యుడు ఉండి తర్వాత ఉత్తరార్ధంలో అంటే ఫిబ్రవరి 12 నుంచి మీకు 6వ స్థానంలో ఉంటున్నాడు. కాబట్టి ముఖ్యంగా ఆరోగ్య విషయాల్లో చాలా బాగుందని చెప్పాలి. ఆరోగ్యంలో రవి ప్రస్తుతానికి బాగున్నాడు కాబట్టి. తర్వాత బుధుడు 6లో ఉన్నాడు. బుధుడు 6లో ఉండటం వల్ల వేళ తప్పిన భోజనం ఉంటుంది. కాబట్టి సమయానికి ఎంత సంపాదించినా మనం భోజనం సమయానికి చేయాలి. కాబట్టి సమయానికి భోజనం చేయండి. ఎవరో చెప్పిన మాటలు మీరు వినకండి, అది కూడా ఆలోచన చేసుకోండి. తర్వాత శని కూడా 6లో ఉన్నాడు. కొంతవరకు రుణాలు తీసుకునే అవకాశం ఉంటుంది. నూతన గృహప్రవేశాదులకు సంబంధించి ఆ రుణాలు తీసుకొని గృహారంభం చేస్తారు. తర్వాత శుక్రుడు 7వ స్థానంలో ఉండడం వల్ల భాగస్వామి వ్యాపారం కానీ, భాగస్వాములు కానీ, లేదా విదేశీ వ్యాపారానికి కానీ కొంత ఎక్కువగా ప్రోద్బలించే అవకాశం ఉంటుంది. 7వ స్థానంలో రాహు ఉండడం వల్ల తరచూ ప్రయాణం చేస్తూనన్నా కొంత లాభాన్ని చేద్దామన్న ఆలోచనతో ఉంటారు. తద్వారా ప్రయాణాలు పెట్టుకుంటారు. అట్లాగే భాగ్యస్థాన గురువు సంచారం ఏవైనా దైవికంగా ఆరాధన చేస్తే ఏవైనా సాధిస్తామని ఒక ఆలోచనతో ముందుకెళ్తారు. ఖచ్చితంగా సాధిస్తారు. నవమంలో గురుడు ఉండడం వల్ల కుజుడు ఒక్కరే ఉన్నాడు దశమ స్థానంలో. కాబట్టి భూ లాభం అనేది కలిగే అవకాశం ఉంటుంది కన్యారాశి వారికి. తర్వాత స్థిరాస్తుల్లో కొన్ని లాభాలు కలిగే అవకాశం ఉంటుంది. ఈ లాభాలు చేకూరే అవకాశం ముఖ్యంగా ఆరోగ్యరీత్యా మీకు రాబోయే ఏదైతే శని 7వ స్థానం ఉంటుందో అప్పటి నుంచి ఒక రకంగా మీరు జాగ్రత్తగా ఉండడం మంచిది. అప్పటిదాకా పెద్ద ఇబ్బంది ఏం కలగదు. ఈ విధంగా మనకు చూసుకున్నట్లయితే ఈ కన్యారాశి వారికి ఏది ఏమైనా కానీ మాఘమాసంలో కొన్ని విషయాల్లో జాగ్రత్త, కొన్ని విషయాల్లో జాగ్రత్త ఉండకపోవడం కూడా మంచిదే. ఎందుకంటే మన మంచిగా జరిగింది అనుకోవడం మంచిది. కానీ ఏదైనా ఒక దాని గురించి టార్గెట్గా ఏంగా పెట్టుకుంటే దాని యొక్క లక్షణం ఏంటి, ఏ విధంగా మనం లక్ష్య సాధన చేస్తాము అనేది 2-3 ప్లాన్స్ వేసుకోవడం మంచిది. ఎందుకంటే 7వ స్థానంలో శని సంచారం రాబోయే కాలం ఉంటుంది కాబట్టి ఒక ప్లాన్ కాకపోతే ఇంకో ప్లాన్ వేసుకొని దాన్ని ఆచరించే యోగంగా పెట్టుకోవాలా. ఈ విధంగా కన్యారాశి వారు ముఖ్యంగా ఆలోచన జ్ఞానం బాగా ఉంది కాబట్టి ముందుకు వెళ్ళడం మంచిది. లేదా సలహాలు సూచనలు కూడా పాటించడం కూడా చాలా మంచిదిగా గోచరిస్తుంది. కన్యారాశి వారికి మొత్తం మీద మాఘమాసం యోగదాయకంగానే ఉంది. ఉత్తరార్థం ఇంకా యోగదాయకంగా ఉంటుంది పూర్వార్థం కన్నా. కాబట్టి మంచి ఫలితాలు ఉన్నాయి కన్యారాశి వారికి. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు ఈ యొక్క కన్యారాశి వారు పొందాలి అనుకున్నట్లయితే ముఖ్యంగా వీరు ఈ యొక్క బుధుడికి కానీ రాహుకి కానీ, అంటే కేతు రాహుకేతులు జన్మ సప్తాకంలో ఉన్నారు కాబట్టి వీళ్ళు ఆదివారం దగ్గరుండేటువంటి పుట్టకెళ్ళి ఆ పుట్టలో ప్రదక్షిణాలు చేసుకుని మనకు అష్టనాగు దేవత స్తోత్రం కానీ, నాగదేవత స్తోత్రాలు కానీ ఏమైనా ఉంటే, లేదా మానసాదేవి స్తోత్రం కానీ చేసుకొని అమ్మవారికి నువ్వులు
బెల్లం కలిపిన మిశ్రమం నైవేద్యంగా పెట్టి అది ప్రసాదంగా తీసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అట్లనే గణపతి గుడికి వెళ్ళి గణపతి గుడిలో కానీ లేదైనా మీ ఇంట్లో కానీ గరికను పెట్టి బెల్లం ముక్క నైవేద్యం పెట్టడం ప్రతినిత్యం స్వామివారి అనుగ్రహాన్ని కూడా పొందడం అనేది మంచిది. ఏదో గణపతి నామం ఒకటి తీసుకొని పునశ్చరణ చేసుకోవటం కూడా మంచిది. అలా జపం చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. కన్యారాశి వారికి గణపతి ఆరాధన, అమ్మవారి ఆరాధన రెండు కూడా చేసుకోవడం మంచిది. గణపతి నామం తీసుకొని జపం చేస్తుండండి. దాన్ని ఒక 10 రోజులు, 15 రోజులు, నెల రోజుల పాటు అట్లా 40 రోజులు కానీ చేసుకోవడం వల్ల అనుకూలంగా మారుతుంది. మీకు ఏదైనా గ్రహ ఇబ్బందులు ఉన్నా కూడా అట్లా గోచారంతో పాటు జాతకం కూడా మనం చూసుకున్నట్లయితే అందులో కూడా ప్లస్ పాయింట్లు ఏమన్నా ఉంటే ఆ పాయింట్లు కలుపుకొని అప్పుడు ఈ యొక్క ఆలోచన ఇంకా మెరుగుపడే అవకాశం ఉంటుంది ఈ యొక్క కన్యా రాశి వారికి. శ్రీమాత్రే నమః. ఈ యొక్క మాఘమాసంలో మాస ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాశి వారి యొక్క స్థితిని చూసినట్టయితే తులారాశి యొక్క నక్షత్రాదులు ముఖ్యంగా తులారాశిలో మనకు చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలు ఉంటాయి. గ్రహస్థితి చూసినట్టయితే చతుర్థమందు రవి, తదుపరి స్థానం పంచమస్థానం, పంచమంలో శని, పంచమంలో బుధుడు, అట్లాగే షష్ఠ స్థానంలో శుక్రుడు, రాహువు, అష్టమ స్థానంలో గురువు, కుజుడు వక్రై భాగ్యస్థానంలో సంచారము, అట్లానే ఈ యొక్క ద్వాదశంలో కేతు. ఈ గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా చతుర్థ స్థానం ముందు రవి, తదుపరి పంచమస్థాన సంచారం వల్ల ఈ యొక్క చతుర్థమందు రవి కొన్ని ఆరోగ్యాన్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అయినా ముందుకెళ్తారు తగు చర్యలు తీసుకొని. అట్లానే బుధుడు పంచమస్థానంలో ఉన్నాడు. కొంతవరకు భోజనం వేళ తప్పిన భోజనము అరక్కపోవటం జరిగే అవకాశం ఉంటుంది. అట్లానే మీ మీద కొంత ఆరోపణలు చేసేవాళ్ళు ఉంటారు. అవన్నీ కూడా వ్యర్థ ప్రేలాపనలే తప్ప మంచిదైనవి కాదు. కానీ ఏంటంటే అలా చేయడం వల్ల మిమ్మల్ని దిగజార్చే పరిస్థితి తెస్తారు. అట్లాగే శని పంచమస్థానంలో ఉండటం వల్ల సంతాన రీత్యా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అట్లానే పంచమస్థానంలో శని సంచారం వల్ల ఎక్కడైతే పేరు తెచ్చుకుంటారో అక్కడ కొన్ని ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది. అట్లాగే షష్ఠంలో శుక్రుడు ఉండటం వల్ల కొత్తదైన రోగం కానీ లేదా మానసిక చాంచల్యం కానీ జ్ఞాతులతో కానీ కళత్రాలతో కానీ కొన్ని ఇబ్బందులు ఉంటాయి, సమస్యలు. అవి పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. అట్లాగే ఈ తులారాశి వారికి ముఖ్యంగా రాహు కూడా అదే స్థానంలో సంచారం చేయడం వల్ల శత్రువుని పరాభవం అంటే శత్రువుని నశింపజేయటం, శత్రుక్షయం కానీ అట్లానే ఏదైనా ఉన్నా కూడా జయించే అవకాశం ఉంటుంది. కుజుడు అష్టమంలో అంటే భావాన్ని చూస్తూ అష్టమ స్థానాన్ని చూడటం వల్ల వక్రీకరించి, అట్లా గురువు కూడా అష్టమ స్థానంలో కూడా ధన నష్టము కొంత జరిగి మళ్ళీ అది తిరిగి స్వాధీనం కావడానికి రోజులు పడే అవకాశం ఉంటుంది. అట్లాగే ఈ యొక్క కుజుడు కూడా మళ్ళీ పునః మీకు కొంత ధన నష్టం అయ్యే అవకాశం కూడా కనబడుతుంది. అట్లాగే గురుడు కూడా అష్టమ స్థానంలో ఉండటం వల్ల ఒక రకమైనటువంటి భయాన్ని మనసులో పడుతూ ఉంటారు. అట్లాగే కేతు 12లో ఉండటం వల్ల కథా కాలక్షేపాలు కానీ, తీర్థయాత్ర దర్శనం కానీ, క్షేత్ర దర్శనం కానీ, పురాణ వచనాలు కానీ విని కాస్త వాటి అవగాహనతో ముందుకెళ్తూ సమస్తమైన జ్ఞానాన్ని కూడా పొందే అవకాశం ఉంటుంది ఈ కేతు 12 ఉండడం వల్ల. అంటే ముఖ్యంగా తులారాశి వారు చెప్తే కొంత ప్రతికూలంగానే ఉంది. ఈ యొక్క మాఘమాసము ఉత్తరార్ధం యోగంగా గోచరిస్తుంది పూర్వార్ధం కన్నా. కాబట్టి ఉత్తరార్ధంలో మంచి ఫలితాలు సాధిస్తారు తులారాశి వారు. ఏది ఏమైనప్పటికీ కూడా తులారాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందాలంటే పూర్తిగా విష్ణుమూర్తి లక్ష్మీ ఆరాధన చేయటం, లక్ష్మీనారాయణ ధ్యానం, లక్ష్మీనారాయణ హృదయము, లక్ష్మీనారాయణ కవచము, ఈ విధంగా లక్ష్మీనారాయణ యొక్క ధ్యానం చేస్తూ ద్వాసనామాల్ని పఠించడం, అట్లానే విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోవటం మంచి ఫలితాలు వస్తాయి. క్షేత్ర దర్శనం చేసుకోవడం కూడా మంచి ఫలితాలు కలుగుతాయి. అట్లానే ఈ యొక్క తులారాశి వారు ముఖ్యంగా అష్టమంలో గురుడు ఉండడం వల్ల గురువు యొక్క అనుగ్రహం లేదు కాబట్టి గురు దత్తాత్రేయ స్వామి ధ్యాన శ్లోకం కానీ అట్లానే గురుక్షేత్ర దర్శనం కానీ గురుచేత ప్రాణం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. మీ జాతక పరిస్థితి కూడా ఒకసారి నిమిరి చేసుకొని తద్వారా గోచార ఫలితాలు, జాతక ఫలితాలు చూసుకొని తగు పరిష్కార మార్గాలు చూసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. శక్తి లేని వారు ఎవరైనా ఉన్నా కూడా గురువు చెరగల్ని నానబెట్టేసి అవి ఆవుకి, ఎర్రటి ఆవుకి బెల్లంతో సహా పెట్టడం వల్ల గురువు అనుగ్రహంగా సంపూర్ణంగా కలిగి సానుకూలమైనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి తులారాశి వారు ఈ యొక్క ప్రక్రియలు చేసుకోవడం ఇంకా మంచి ఫలితాలు పొందుతారు ఈ యొక్క మాఘమాసంలో. శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే విశాఖ నక్షత్రం 4వ పాదము, అట్లాగే అనురాధ నక్షత్రం 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు వృశ్చిక రాశివి. వృశ్చిక రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే తృతీయంలో రవి, తదుపరి చతుర్థ స్థానమందు రవి, చతుర్థమందు శని, బుధుడు, పంచమందు శుక్రుడు, రాహువు, సప్తమందు గురువు, అష్టమందు కుజుడు వక్రి, ఏకాదశంలో కేతు. ఈ యొక్క గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా ఈ యొక్క
వృశ్చిక రాశి వారికి తృతీయమందు రవి అనుకూలంగా ఉన్నాడు. ఎప్పుడైతే చతుర్థమందు మారుతాడో కొంత అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది. అతివృష్టి అనేది మొదలయ్యే అవకాశం ఉంది. అట్లాగే జ్ఞాతులతో కానీ ఇంట్లో వారితో కానీ కొన్ని పోరు అనేది వర్గం వచ్చే అవకాశం ఉంటుంది. అట్లానే ఈ యొక్క బుధుడు కూడా చతుర్థమందు ఉండటం వల్ల సమయస్ఫూర్తి ఆలోచన, బంధువులతో మిత్రత్వాలు ఇవన్నీ కూడా లాభించే అవకాశం ఉంటుంది. శని చతుర్థమందు అర్ధాష్టమ శని ఈ యొక్క ఎప్పుడైతే వెళ్తున్నారో చివరిలో ఉన్నారు కాబట్టి కొంత విషయ పరిజ్ఞానాన్ని పెంచుకొని ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. కుటుంబంలో కొన్ని విషయాలు పరిష్కార మార్గంగా వెళ్దామని ఆలోచనతో ఉంటారు. అట్లాగే ఈ యొక్క శుక్రుడు పంచమ స్థానంలో సంచారం వల్ల మీరు ఎక్కడైతే ఉండే చోట వ్యాపారంలో కావచ్చు, వృత్తిలో ఉండొచ్చు, వాళ్ళ వల్ల మీకు కొద్దిగా హైక్ వచ్చే అవకాశం ఉంటుంది. మిమ్మల్ని గుర్తింపు పొందే అవకాశం ఉంటుంది. సంతానం కూడా మీకు లాభించే అవకాశం ఉంటుంది. ఇక్కడ రాహు పంచమంలో ఉండటం వల్ల కొంత సంతానం మొండిగా ఉన్నా మిమ్మల్ని గౌరవించే అవకాశం కూడా గోచరిస్తుంది. అట్లానే క్రయ విక్రయాల విషయాల్లో ఏదైనా ఉన్నా కూడా అనుకూలమైన అంశంగా మారే అవకాశం ఉంది. గురుడు సప్తమ స్థానంలో ఉండటం వల్ల అనుకూలంగా మారుతున్నాడు. ప్రతి విషయాన్ని మీరు ఒక పాజిటివ్ సెన్సిటివిటీలో తీసుకొని ముందరకెళ్తూ ఉంటారు. అన్నీ మీకు కాలంతో పాటు అనుకూలిస్తూ ఉంటాయి ప్రతి విషయంలో కూడా. తద్వారా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. సంతానపరమైనటువంటి విషయాలు కూడా యోగ్యమైన కాలంగా గోచరిస్తుంది. అట్లానే మీకు అష్టమ స్థానం కుజుడు వక్రే ఉండి సప్తమ స్థానంలో ఉండడం వల్ల కొంత ఆటంకాలున్నా మీరు దాన్ని దీక్షగా సాధిస్తారు, ముందుకెళ్తారు. ఏకాదశంలో కేతు ఉండటం వల్ల కించిత్ ఇబ్బందులు ఉన్నా కూడా వాటిని వెనక్కి జరిగే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా కూడా తీర్థక్షేత్ర దర్శనంతో పాటు కొంత గురువులు కానీ మీరు పూజించే పెద్దవాళ్ళ యొక్క ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండడం వల్ల మంచి చేకూరే అవకాశం ఉంటుంది. ఈ వృశ్చిక రాశికి మొత్తం మీద మాఘమాసం మంచి యోగమైన మాసంగా గోచరిస్తుంది. కొన్ని ధనపరంగా ఇబ్బందులు ఉన్నా కూడా అవన్నీ వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కానీ కొన్ని విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎదుటి మనిషి మిమ్మల్ని ఎంత రెచ్చగొట్టినా మీరు సానుకూలంగా ఓపికతో సహనంతో సమాధానం ఇవ్వటం అనేది నేర్చుకోవాలి. అప్పుడు కొంతవరకు పైకి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రకంగా వృశ్చిక రాశి వారికి ఈ యొక్క గ్రహస్థితి చూసినట్టయితే ఓపిక సహనం అనేది ఖచ్చితంగా ఉండటం వల్ల రాబోయే కాలం మంచి ఫలితాలు మీకు అందిపుచ్చుకునే అవకాశం ఉంటుంది. తద్వారా మీకు కూడా లాభం, మీ యందు ఉండేటువంటి అన్యులకు కూడా లాభంగా గోచరిస్తుంది. ఈ విధంగా వృశ్చిక రాశి వారికి మాఘ మాసంలో ముఖ్యంగా రవి చతుర్థ స్థానం సంచారం వల్ల ఈ మానసిక అప్రశాంత వాతావరణం బయటికి పోవటానికి సుందరాకాండ పారాయణం చేసుకోవటం కానీ వినటం కానీ, ఆదిత్య హృదయ పారాయణం 12 సార్లు పఠన చేయటం వల్ల సవిత్రు సూర్యనారాయణ స్వామి అనుగ్రహం కలిగి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అట్లే సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనం చేసుకోవటం, సుబ్రహ్మణ్య స్వామికి విభూతితో ఇంట్లో అయినా కూడా అభిషేకం చేసుకోవటం, లేదా సుబ్రహ్మణ్య స్వామి యొక్క స్తోత్రం చేసుకుంటూ విభూతిని అర్చన చేసి ఆ విభూతి పెట్టుకోవటం వల్ల మంచి ఫలితాలు గోచరిస్తాయి వృశ్చిక రాశి వారికి. ఈ విధంగా ఈ మాఘమాసంలో యొక్క ఫలితాలు ఉండబోతున్నాయి. శ్రీమాత్రే నమః. ఫిబ్రవరి మాసం మాఘమాసం యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకు ఈ యొక్క ధనుస్సు రాశి యొక్క ఫలితాలు చూస్తే మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం ధనుస్సు రాశికి చెందింది. ఈ ధనుస్సు రాశి వారికి గ్రహస్థితి చూసినట్టయితే ద్వితీయ స్థానంలో రవి, తదుపరి తృతీయ స్థాన సంచారము, అట్లనే తృతీయ స్థానంలో శని, బుధుడు, చతుర్థమందు శుక్రుడు, రాహువు, షష్టమందు గురువు, సప్తమందు కుజుడు వక్రై ఉన్నారు. అట్లానే కేతు దశమ స్థానంలో ఈ యొక్క స్థితి. ముఖ్యంగా చూస్తే ధనుసు రాశి వారికి ముఖ్యంగా రవి తృతీయ స్థానం ముందు సంచారం వల్ల యోగదాయకంగా ఉంటుంది. ఉత్తరార్ధము ఏదైనా కొత్తదైనటువంటి వ్యాపార సంస్థ కానీ, కొత్తదైనటువంటి స్థిర లాభాలు కానీ, స్థిరాస్తిని కానీ కొనుగోలు చేసి తదుపరి కార్యక్రమాలు ప్రారంభం చేస్తారు. తృతీయమందు రవి, శని యోగదాయకంగా ఉన్నారు. స్థిరాస్తిని ఏ విధంగా మనం పెంపొందించుకోవాలనే ఆలోచనతో ఉంటారు. చతుర్థమందు శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు. బంధువుల వల్ల కానీ, జ్ఞాతుల వల్ల కానీ, మీ యొక్క తోబుట్ట వల్ల కానీ, మీ సహచర వర్గంలో ఉన్నవారు కానీ, మీ ఇంట్లో ఉన్న భార్య వల్ల కానీ లాభాన్ని చేకూరే అవకాశం ఉంటుంది. తద్వారా మీరు కూడా యోగదాయకమైన సమయాన్ని గడుపుతారు. చతుర్థమందు రాహు వల్ల కొన్ని విషయాల్లో తరచూ ప్రయాణం చేస్తూ ఉండాల్సి వస్తుంది. మీరు వెళ్తే కానీ అక్కడ విషయం ఏంటో తెలియని పరిస్థితిలో ఉంటుంది. కాబట్టి కొన్ని ఆటంకాలు గోచరిస్తున్నాయి. వాహనాన్ని నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎందుకంటే వాడి యొక్క జాగ్రత్తలో మీరే తీసుకోవడం, నడపడం మంచిది. అట్లానే ఈ యొక్క
గురుడు షష్ఠ స్థానం అవడం వల్ల కొంత గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ వచ్చే అవకాశం ఉంటుంది, లేదా అజీర్ణ వ్యవస్థలో కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అట్లానే గురువు 6లో ఉండడం ఓవర్ వెయిట్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వెయిట్ తగ్గించుకునే ప్రయత్నం చేయండి. భోజనం మితంగా తినండి, అతిగా తినద్దు. తద్వారా మీరు ఆరోగ్యకరంగా ఉంటారు. అట్లానే ఏదైనా కొత్తదైనటువంటి రుణాలు తీసుకునేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండండి, బ్లడీ కొట్టే అవకాశం ఉంటుంది. అట్లానే కుజుడు కూడా షష్ఠ స్థానంలో ఉండటం వల్ల మిమ్మల్ని అంతా మాయ చేసేసి ఇదే లోకం అని చెప్పి చూపించే అవకాశం కొంతమందితో ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మీరు కూడా బేరీజ్ వేసుకొని తగిన నిర్ణయం తీసుకోండి. అదే వాళ్ళు చెప్పారు కదా, ఆ నిర్ణయాన్ని పోదామని ఆలోచన పెట్టుకోవద్దు. రుణాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది, స్థిర లాభాన్ని పొందే అవకాశం ఉంటుంది. కేతువు దశమంలో ఉండటం వల్ల కొంత వ్యాపారంలో కొన్ని నెమ్మదస్తంగా ఉంటుంది. అయినా కానీ ఇవాళ ఒక్కరోజే కదా, రేపటి రోజు మళ్ళీ మనకు పుంజుకుంటుంది. ఒక మార్గం ఆలోచన ద్వారా ఉండడం వల్ల మంచి చేకూరే అవకాశం ఉంటుంది. ఇదే మిమ్మల్ని కాపాడుతుంది. రాబోయే కాలం కొద్దిగా యోగదాయకంగా ఉంటుంది. ఏమీ బాధపడే అవసరం లేదు. ఇప్పుడు ఈ కాలం నడుస్తుంది, ఇది కొంతకాలమే అనేది మనసులోకి పెట్టుకొని నడవడం మంచిది. స్థిరాస్తి కొనుగోలులో కొన్ని సూచనలు మీరు తీసుకోవటం మంచిది, ఎందుకంటే ఆలోచన వాటికి సంబంధించి బాగుంది. కాబట్టి మొత్తం మీద ధనుసు రాశి వారికి యోగదాయకంగానే మాఘమాసం గోచరిస్తుంది. అనుకూల అంశాలుగా ఉన్నాయి. కానీ కొన్ని విషయాల్లో మీరు వెళ్ళి దగ్గరగా ఉండి ఆలోచన చేసుకోవడం మంచిది, అప్పుడు మంచి ఫలితాలు గోచరిస్తాయి. ఇంకా ఈ యొక్క ధనుసు రాశి వారికి ముఖ్యంగా బుధుడు తృతీయంలో ఉండడం వల్ల ఈ యొక్క బుధుడు అనుగ్రహం కలగడానికి కానీ, మీ దగ్గరలో ఉండే బుధ క్షేత్రాలంటే విష్ణుమూర్తి క్షేత్రాలు దర్శనం చేసుకోవటం, విష్ణుమూర్తి కైంకర్యాలు చేయటం, లేదా ఇంట్లోనే విష్ణు సహస్రనామం వినటం అలా చేసుకోవడం మంచిది. రాబోయే కాలంలో మీరు సుందరాకాండ పారాయణం చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఆకు పూజ తరచూ చేయించడం ఆంజనేయ స్వామికి మంచిది. అట్లానే అప్పాలు నైవేద్యంగా పెట్టడం ఆంజనేయ స్వామికి. ఈ విధంగా రాబోయే కాలం ఇంకా ప్రతికూల అంశాలు గోచరిస్తున్నాయి కదా, కొన్ని ఆదివారం గ్రామదేవత సందర్శన చేసుకోవడం వల్ల మంచిది. ఈ విధంగా ఈ ధనుసు రాశి వారికి ఈ మాఘమాసంలో సవిత్రు సూర్యనారాయణ స్వామి అనుగ్రహాన్ని పొందాలి. కాబట్టి జిల్లేడు ఆకులు కానీ జిల్లేడు పూలతో ఆదివారం రోజు శివుడికి కానీ సూర్యనారాయణ స్వామికి పెట్టుకోవడం వల్ల మంచి ఫలితాలు గోచరిస్తాయి. ఎంతో ఓపికతో ఉండండి, ఖచ్చితంగా ఫలితాలు ఉంటాయి. స్థానం ఓర్పు మించినట్లయితే మీ యొక్క ఆలోచన ధోరణి మీతో ఉంటుంది. కాబట్టి స్థానం ఓర్పుతో ఉండండి, ఖచ్చితంగా ఫలితాలు సాధిస్తారు. ఇది ఈ యొక్క ధనుసు రాశి యొక్క ఫలితాలు మాత్రమే. మకర రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే మకర రాశికి ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 4 పాదాలు, అట్లానే ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు ఈ యొక్క మకర రాశికి చెందినవి. ఈ యొక్క మకర రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రవి జన్మస్థానం నుంచి ద్వితీయ స్థాన సంచారము, శని ద్వితీయ స్థాన సంచారం, బుధుడు ద్వితీయ స్థాన సంచారము, తృతీయంలో శుక్రుడు రాహు, అట్లాగే పంచమందు గురువు, షష్టంలో కుజుడు వక్రి, అట్లానే అష్టమంలో కేతువు. ఈ యొక్క గ్రహస్థితి చూసినట్టయితే మకర రాశి వారికి ముఖ్యంగా మాఘమాసంలో జన్మస్థ రవి ద్వితీయంలో ఉండడం వల్ల కొంతవరకు జన్మస్థానంలో రవి సంచారం వల్ల ఇబ్బందులు కూడుకునే అవకాశం ఉంటుంది. అతి కష్టం మీద కొన్ని పనులు నెరవేరుతాయి. అట్లానే ఏదైనా పనుల్లో జాప్యం కలిగే అవకాశం ఉంటుంది. అట్లానే ఈ రవి జన్మంలో ఉండడం వల్ల కొంతవరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అందులోనూ మీకు ఆరోగ్యపరంగా కూడా అధిక ఉష్ణం ఉండే అవకాశం ఉంటుంది బాడీలో కూడా. తద్వారా అతివేడి వల్ల కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. అట్లానే ద్వితీయంలో బుధుడు ఉండడం వల్ల ఆలోచన జ్ఞానం పెరగటము, తద్వారా మనం ఏ విధంగా మాట్లాడితే మన యొక్క పనులు నిలబెడతాయని ఒక ఆలోచన జ్ఞానం పెరగటము, తద్వారా మంచి కలిగే అవకాశం ఉంటుంది. శని ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల కొంత తలనొప్పులు అనేవి కొన్ని రేజ్ అయ్యే అవకాశం ఉంటాయి. వ్యాపారంలో కొన్ని విషయాల్లో జాగ్రత్తగా వహించడం మంచిది. అట్లానే ఈ తృతీయ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల ముఖ్యంగా తోబుట్టవులతో కొంతవరకు కానీ, సహచర వర్గంతో కానీ, లేదా మీ కొత్త వాళ్ళ పరిచయాల ద్వారా కానీ కొన్ని విషయాలు నేర్చుకుంటారు. తద్వారా ముందరికెళ్తారు. వారి వల్ల ఆనందాన్ని పొందే అవకాశం ఉంటుంది. అట్లానే రాహు తృతీయంలో ఉండటం వల్ల కూడా కొన్ని అవకాశాలు ఏవైతే అందిపుచ్చుకునే అవకాశం ఉంటుంది. అట్లానే ఈ యొక్క రాహు ఏదైతే ఉన్నాడో తృతీయ స్థానంలో సంచారం వల్ల తోబుట్ట వల్ల కూడా కొన్ని మంచిదైన ఆలోచనలు మధ్యవర్తిత్వంగా ఉండడం, తద్వారా మంచి కలగటం అనేది జరిగే అవకాశం ఉంది. అట్లాగే మీకు ఈ యొక్క గురుడు పంచమ స్థానంలో ఉండడం వల్ల ఒక పెద్దన్న పాత్రగా వ్యవహరిస్తూ కొన్ని విషయాలు సానుకూలంగా స్పందించి తద్వారా లాభం పొందే అవకాశం ఉంటుంది. సంతానం వల్ల కూడా అనుకూలంగా కొన్ని మారే అవకాశాలు ఉంటాయి. గ్రహస్థితులు ఇప్పటివరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా ఆ సంతానం కూడా మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. మీకు ఒక మంచి పేరు వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని విషయాల్లో మిమ్మల్ని
ఆదర్శంగా తీసుకునే అవకాశం ఉంటుంది. షష్టంలో కుజుడు వక్రే ఉన్నాడు పంచమ స్థానంలో కాబట్టి కొన్ని విషయాల్లో మీ యొక్క సంతాన విషయాల్లో కొంత మొండిగా వ్యవహరిస్తారు. అయినా కానీ దాన్ని మీకు అనుకూలంగా మారే అవకాశం కూడా ఉంటుంది అది. కాబట్టి దానిలో ఎటువంటి ఇబ్బందులు లేవు. మళ్ళీ కేతువు మీకు అష్టమంలో ఉండడం వల్ల ఆకస్మిక ధనలాభాలు, ఆకస్మికమైనటువంటి సంఘటనల ద్వారా కొన్ని విషయాలు నేర్చుకుంటారు. తద్వారా ముందుగా మనం ఎలా వెళ్ళాలని ఆలోచిస్తారు. ఇదంతా కూడా మకర రాశి వారికి మాఘమాసంలో యొక్క ఫలితాలు చూస్తే ఈ రకంగా చాలా వరకు ఒక ఉన్నతమైన నిర్ణయాలు, ఉన్నతమైన ఆలోచనలు, మీకు సహకరించేటువంటి గుణగణాలు ఇవన్నీ కూడా బాగున్నాయి. తద్వారా ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మకర రాశి వారికి ఈ యొక్క గ్రహస్థితి చూసినట్టయితే అనుకూలంగానే ఉంది. కాబట్టి దీర్ఘకాలిక విషయాలు పరిష్కారం జరుగుతాయి. ఏదైనా కానీ కొంతవరకు ఈ మకర రాశి వారికి అద్భుత కాలంగా ఈ యొక్క ఫిబ్రవరి నెల గోచరిస్తుంది. తద్వారా కొన్ని విషయాల నుంచి కూడా బయటపడే అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఇంకా మంచి ఫలితాలు పొందడానికి మకర రాశి వారు ముఖ్యంగా ఇంకా సానుకూలమైన నిర్ణయాలు తీసుకోవాలని అనుకుంటే గణపతి ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. అట్లనే సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఈ యొక్క ఏదన్నా దానం ధర్మం మీకు శక్తిగుల దాన ధర్మం చేయడం వల్ల మంచి ఫలితాలు గోచరిస్తాయి ఈ యొక్క మకర రాశి వారికి. శ్రీమాత్రే నమః. కుంభరాశి యొక్క గ్రహస్థితి చూస్తే మాఘమాసంలో కుంభరాశి యొక్క గ్రహస్థితి, కుంభరాశికి ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1-2-3 పాదాలు కుంభరాశివి. ఈ కుంభరాశి యొక్క గ్రహస్థితి జన్మస్థానంలో శని, బుధుడు, ద్వితీయంలో శుక్రుడు, రాహు, అట్లాగే చతుర్థమందు గురుడు, పంచమందు కుజుడు వక్రి, అట్లానే వీరికి అష్టమ స్థానంలో కేతువు, ఈ విధంగా మళ్ళీ వ్యయస్థానంలో రవి తదుపరి జన్మస్థాన సంచారం. అంటే ముఖ్యంగా ఎక్కడైతే ఈ యొక్క గ్రహస్థితి చూసినట్టయితే కుంభరాశి వారికి ఏళ్ళనాటి శని ప్రభావం జరుగుతుంది. జన్మస్థానంలో శని ఉన్నాడు కాబట్టి జన్మం నుంచి తృతీయానికి వెళ్ళేదాకా కొద్ది ఇబ్బందులతో కూడుకున్న విషయంగా ఉంటుంది. కానీ కొంతగా స్వావలంబన, కొంత విషయాలు రిలీఫ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కొన్ని విషయాలతో. అట్లానే జన్మంలో బుధుడు ఉండటం వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మతిమరుపు రావటం, ప్రతి విషయాన్ని మళ్ళీ ఇంకోసారి చర్చ తీసుకోవటం, ప్రతి విషయాన్ని 1-2 సార్లు ఆలోచన చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత సమాలోచనలు చేస్తుంటారు ప్రతి విషయాన్ని, అంటే ఇంకా ఎవరితో పంచుకొని తద్వారా నిర్ణయం తీసుకుందామని. అట్లాగే మీకు జన్మంలో రవి ఎప్పుడైతే సంచారం మొదలు పెడతారో కొంత అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని కూడా మీరు ప్రతిఘటించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శుక్రుడు, రాహు ద్వితీయ స్థానంలో ఉండడం వల్ల కొంతవరకు సానుకూలమైనటువంటి నిర్ణయమే. కుటుంబంలో కొన్ని విషయాల్లో ఒక మార్పులు చేర్పులు జరుగుతాయి. తద్వారా మీకు లాభసాటిగా ఉంటుంది. ఆ లాభం అనేది అనుభవిస్తారు. ఎప్పుడైతే మీకు ఇంకా చతుర్థంలో గురువు ఉండటం వల్ల కొన్ని పాదాలకు సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి, జాగ్రత్తగా ఉండడం మంచిది. పాదాలు కానీ మోకాళ్ళు కానీ సంబంధించి. అట్లాగే ఈ యొక్క గురుడు ప్రతికూలంగా ఉన్నాడు కాబట్టి డయాబెటీస్తో ఉన్నటువంటి వారు ఓవర్ వెయిట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. తద్వారా షుగర్తో చూసుకోవడం మంచిది. తర్వాత భుజాల నొప్పులతో బాధపడుతుంటారు. కుంభరాశి వారికి అనారోగ్య సమస్యలు కొద్దిగా విరివిగా వచ్చే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండడం మంచిది. తద్వారా వైద్యాన్ని కూడా తగిన వైద్యం తీసుకోవడం మంచిది. కుజుడు కూడా వక్రే ఉన్నాడు, చతుర్థమంది ఉన్నాడు కాబట్టి వాహనాలు ప్రమాదాలు జరిగే తర్వాత శస్త్రచికిత్సగా చేసే అవకాశం ఉంటుంది. మీకు కొద్దిగా ఆ చికిత్సలు ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్నా అది ఇప్పుడు జరిగే అవకాశం ఉంటుంది. తద్వారా బయటపడే అవకాశం ఉంటుంది. అట్లానే కేతువు అష్టమంలో ఉండడం వల్ల ఇక్కడ కూడా శస్త్రచికిత్స చేసే అవకాశం ఉంటుంది. అష్టమంలో ఉండడం వల్ల ఆపరేషన్ లాంటివి, అట్లానే ఆకస్మిక ధనలాభాలు అనేవి కూడా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా వీరికి కుంభరాశి వారికి కొంతవరకు జన్మంలో రవి ఉండడం వల్ల ఉత్తరార్ధం అంతగా రవి వల్ల ప్రతికూలంగా ఉంది కాబట్టి ఆదిత్య ఉదయ పారాయణం చేసుకోవడం, అరుణపారాయణం, త్రిజా విధానంగా సౌరపారాయణం చేయటం, తర్వాత జాతక చక్రంలో కూడా కొంత అనుకూలంగా ఉందా ప్రతికూలంగా ఉందా ఆలోచన చేసి తగునైనటువంటి శాంతి కార్యక్రమాలు చేసుకోవడం మంచిదైనటువంటి సూచన. మొత్తం మీద ఈ యొక్క కుంభరాశి వారికి కొంత ఊపిరి పీల్చుకునే అవకాశం ఉన్నా ఈ శస్త్రచికిత్స వల్ల కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి వారితో జాగ్రత్త ఉండడం మంచిది. తగినైన వైద్యాన్ని తీసుకోవడం మంచిది. ఎవరితో కూడా మాట్లాడేటప్పుడు కొంత సహనం, ఓర్పు గుణాలతో ఉండండి. ఆ యొక్క సహనం, ఓర్పు లేకపోతే మీకు ఇబ్బందులు తప్పవు. ఈ యొక్క కుంభరాశి వారికి ఇంకా సానుకూలమైన నిర్ణయాలు రావడానికి ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవటం, తులసిమాల ధారణ చేయటం, అట్లా ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడం వల్ల మంచి చేకూరే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క కుంభరాశి వారికి. శ్రీమాత్రే నమః. మాఘమాసం ఫిబ్రవరి మాసంలో మీన రాశి వారికి గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా జన్మస్థలంలో శుక్రుడు, రాహు, తృతీయంలో గురువు, చతుర్థమందు కుజుడు వక్రి, సప్తమందు కేతువు, ఏకాదశంలో రవి తదుపరి ద్వాదశ స్థానము, ద్వాదశంలో శని, బుధులు. ఈ యొక్క గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా జన్మస్థలంలో శుక్రుడు ఆనందాన్ని ఇస్తాడు, కొత్తదైన పరిచయాలు ఇస్తాడు. అట్లానే
కొంత ఉల్లాసభరితమైన వాతావరణం ఉంటుంది. ఎన్ని కష్టం ఉన్నా కూడా తగునైనటువంటి రీతిలో మీరు పాల్గొని ఇబ్బంది పడకుండా ఉంటారు. అట్లనే రాహు జన్మస్థానంలో ఉండటం వల్ల నిరాశ నిస్పృహలు, తరచూ ప్రయాణాలు ఇవన్నీ కూడా అవకాశం ఉంటుంది. కొంత ఆశాధోరణిగా ఉంటాయి కొన్ని విషయాల్లో. తృతీయ మందు గురుడు ఉండడం వల్ల కొంతవరకు మీకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. ఎవరైనా మిమ్మల్ని మాట్లాడించినా కొంతవరకు, లేదా మీకు సహకరించినా వాళ్ళు కూడా ఇప్పుడు సహకరించకుండా ఉండడము, తద్వారా మీకు కొంతవరకు ఒక అన్యాయంగా మమ్మల్ని చూస్తున్నారా అని ఒక ఆలోచనతో ఉంటారు. న్యాయధోరణి లేదే మా మీద, కొంతైనా దయ చూపట్లేదే అనే ఆలోచనతో ఉంటారు. అట్లాగే చతుర్థ మంది కుజుడు వక్రై 3లో ఉండడం వల్ల సహచర వర్గం కావచ్చు, మీ తోబుట్టువుల వల్ల సహాయ సహకారాలు అద్భుతంగా గోచరిస్తున్నాయి. సప్తంలో కేతు ఉండడం వల్ల ఎదురు మంచి అభిప్రాయం తెలుసుకోకపోవడం వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అట్లాగే 11లో రవి ఉండి ఏకాదశం నుంచి ద్వాదశంలో ఉండడం వల్ల కొంత అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది. వేళ తప్పిన భోజనం కానీ, కొంత ఉష్టమైనటువంటి శరీరం ఉండడం, ఇవన్నీ కూడా ఇబ్బందులు చేకూరే అవకాశం ఉంటాయి. ద్వాదశంలో శని ఉండటం వల్ల రాబోయే కాలం నీళ్ళనడిచే ప్రభావం వల్ల కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. బుధుడు 12లో ఉండడం వల్ల ముఖ్యంగా కడుపులో నొప్పు లాంటిది కానీ, లేదైనా బొటనీలు కానీ, చిటికనీళ్ళు కానీ ఇబ్బందులు కలగటం, లేదా తరచూ ప్రయాణాలు చేయటం, బుద్ధి కుశలతగా వ్యవహరించకపోవటం, సమయస్ఫూర్తి ఆలోచన అప్పటికప్పటికి మాయమైపోవటం, ఇవన్నీ కొన్ని విషయాలు గోచరిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేయటం, ముఖ్యంగా గణపతి ఆరాధన చేయటం చాలా ఉత్తమమైనటువంటి మార్గం. తద్వారా తలంచిన కార్యాలను సానుకూలంగా జరివేరుతాయి. అట్లానే జన్మస్థంలో రాహు ఉండడం వల్ల దుర్గాదేవి ఆరాధన చేయటం, ఖడ్గమాల స్తోత్ర పాలన చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. అట్లానే ఏళ్ళనాటి శివప్రభావం గోచరిస్తుంది కాబట్టి విష్ణుమూర్తి ఆరాధన, విష్ణు సహస్రం పారాయణ చేయడం, విష్ణు దేవాలయానికి వెళ్ళటం, ఈ విధంగా చేయడం కూడా మంచిది. అట్లనే మీరు ఈ మీన రాశి వారికి గోచారమే కాకుండా జాతక చక్రంలో కూడా పరిశీలన చేసుకోవటం వల్ల ఈ యొక్క గ్రహస్థితి అనుకూలమా ప్రతికూలమా, అంశ అంతర్దశ మహర్దశ నాథులు అనుకూలంగా ప్రతికూలంగా ఉన్నారా తీసుకొని తద్వారా బేరీజ్ వేసుకోవటం అనేది మంచిది. ఈ విధంగా మీన రాశి వారికి గ్రహ అనుకూలం పొందడానికి గ్రహపీఠార స్తోత్రం చేసుకోవటం, సుందరకాండ పాలనం విరివిగా చేయటం వల్ల కార్య సానుకూలం అవుతుంది. ఆంజనేయ స్వామి కూడా ఆకుపూజ చేయటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఈ విధంగా మీన రాశి వారికి చాలా మంచిదైనటువంటి సూచన జరుగుతుంది. శ్రీమాత్రే నమః. మొత్తం మీద ద్వాదశ రాశి వాళ్ళకి ఈ మాఘమాసంలో రాబోయేటువంటి మాసంలో ఫిబ్రవరి మాసంలో మనకు వసంత పంచమి, భీష్మ ఏకాదశి, రథ సప్తమి, భీష్మాష్టమి వ్రతము, భీష్మ పంచక వ్రతము, మహామాఘవి అంటే మాఘ పౌర్ణిమ, అట్లానే సంకష్టహర చతుర్థి, మహాశివరాత్రి, ఇటువంటి మహాపర్వదినాలు ఉన్నాయి. ఈ పర్వదినాల్లో ద్వాదశ రాశుల వారు దేవీ దేవతామూర్తులు ఏవైతే ఉంటాయో వాటిని ఆరాధనలు చేసి మంచి ఫలితాలు కూడా పొందొచ్చు. మాఘమాసంలో సూర్యనారాయణ స్వామి అనుగ్రహం పొందడానికి అత్యధికంగా ప్రయత్నం చేయండి. అట్లానే భీష్మ ఏకాదశి వ్రతాన్ని ఆచరించి సాక్షాత్తు ఆ యొక్క మోక్షాన్ని ప్రసాదించాడు విష్ణుమూర్తి. కాబట్టి భీష్మ ఏకాదశి ఆచరణ చేసి సత్యనారాయణ స్వామి వ్రతాలు గాని విష్ణుమూర్తి ప్రీతిగా చేస్తే మంచిది మాఘమాసంలో. అట్లానే ఈ విధంగా మంచి వసంత పంచమి కూడా మహాసరస్వతి ఆరాధన చేయటం వల్ల విద్యార్థులకి విద్యాలాభం చేకూరుతుంది. భీష్మ ఏకాదశి వాళ్ళు పుత్ర సంతానం కలిగేటువంటి వారికి సంతానం కలిగే అవకాశాలు ఉంటాయి. భీష్మాష్టమి వ్రతాలు ఆచరించడం వల్ల, భీష్మాష్టమి పంచక వ్రతాలు ఆచరించడం వల్ల. మహామాఘమి అంటే మాఘ స్నానం, మనకు స్నానాలు చేసేటువంటి ప్రక్రియ ఒకటి ఉంటుంది. కాబట్టి ఈ మాఘమాసంలో నదీ స్నానం చేయటం వల్ల చాలా విశేషమైన ఫలితాలు వస్తాయి. అందులో సముద్ర స్నానం కూడా చాలా మంచిది. ఈ మాఘ స్నానం అనేది ఎంతవరకు మనం నదీ క్షేత్ర దర్శనం చేసుకుని తీర్థక్షేత్ర దర్శనం చేస్తే అటువంటి మంచి ఫలితాలు వస్తాయి. అట్లాగే మహాశివరాత్రి మనకు శివాజ్ఞలు చేయమైన పుట్టదంటారు. కాబట్టి ఈ శివరాత్రి రోజు ద్వాదశ రాశుల వారు తగిన క్షేత్రాలు దర్శనం చేసుకోవడం మంచి ఫలితాలు వస్తాయి. కాబట్టి మొత్తం మీద ఈ యొక్క ద్వాదశ రాశుల వాళ్ళందరూ కూడా మహత్తరమైనటువంటి పండుగ రోజులు నిర్వహించుకొని దేవీ దేవతానుగ్రహాలు పొందాల్సిందిగా కోరుతూ శ్రీమాత్రే నమః.